సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్పై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ తెలిపారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఉదయం చిత్తూరు నగరంలోని అంబేద్కర్ భవన్లో మీడియాతో మాట్లాడారు. దాడికి గురైన చీఫ్ జస్టిస్ దళితుడైనందునే ఉదాసీనత ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. రౌడీ షీటర్లు ఎన్కౌంటర్ అయితే స్పందించి సుమోటో కేసు తీసుకునే మానవ హక్కుల కమిషన్ సీజేపై దాడిని సుమోటోగా తీసుకోకపోవడం దళితులకు జరుగుతున్న అన్యాయాలకు నిదర్శనమని అన్నారు. ఈ అంశంపై దేశవ్యాప్త నిరసనకు ఈ నెల 17న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ చలో ఢిల్లీ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న మాదిగ సోదరులందరూ భారీ ఎత్తున హాజరై విజయవంతం చేయాలని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇన్ఛార్జ్ ధనరాజ్పల్లి కిషోర్ మాదిగ, జిల్లా అధ్యక్షులు ప్రకాష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. దళితుడైన పడుతున్న గౌరవ గవాయి గారి మీద దాడి జరిగి నెల రోజులు దాటుతున్నప్పటికీ దాడి చేసిన ఆ వ్యక్తి పైన ఇంతవరకు కేసు నమోదు కాలేదు. ఎందుకు కాలేదనే ప్రశ్నకు జవాబు దొరకట్లేదు. కేవలం సీజే గారు దళితుడు కావడం వల్లనే ఈ దాడి జరిగిందని మేము భావిస్తున్నాం. దాడి చేసిన ఆ నిందితుడి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో విఫలం కావడానికి కూడా దాడి గురైన వ్యక్తి దళితుడు కావడం వల్లనే వ్యవస్థలన్నీ మౌనంగా ఉన్నాయని చెప్పి మేము భావిస్తున్నాం. ఇందుకు నిరసనగా ఈ నెల 17న చలో ఢిల్లీ పిలుపునిచ్చాం. ఒక ఎస్సీ చీఫ్ జస్టిస్ మీద దాడి చేస్తే వ్యవస్థలన్నీ ఎందుకు మౌనం ఉన్నాయో చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మోడీ గారితో పాటు అందరూ ఖండించారు. ఖండించని వాళ్ళు ఎవరు లేరు. పోలీసు వ్యవస్థ కేసు పెట్టలేదన్నారు. ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ పనిచేయాల్సిందే కదా నేను అడుగుతున్నా. ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి గారు ఉన్నారు, ఏమన్నారు? ఇది 140 కోట్ల మంది దేశం. మోడీ గారు అన్నారు. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే 140 కోట్ల మంది దేశ ప్రజల ఆగ్రహానికి గురి చేసినంత సంఘటన మీద కేసు ఎందుకు పెట్టలేదని చెప్పి పోలీసు వ్యవస్థను అడుగుతున్నాను. ప్రధానమంత్రి మాట్లాడలేదా? నంబర్ 1. ప్రతిపక్షం ఉన్నది ఎవరు? సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మన మల్లికార్జున ఖార్గే గారు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారు? ఇది రాజ్యాంగం మీద, న్యాయ వ్యవస్థ మీదనే జరిగిన దాడి అని వాళ్ళు సంపూర్ణమైన అవగాహన లేకపోవడం వల్ల ఈ ప్రశ్న వచ్చాయి. సాక్ష్యం చెప్తున్నారు. ఈ దేశంలో అందరు ఖండించారు ఆ సంఘటనను. 6వ తారీఖు నాడు జరిగితే 6వ తారీఖు నాడు అన్ని దేశవ్యాప్తంగా అందరూ ఖండించారు. నాకు ప్రతి ఒక్కరిది ఉంటుంది. అందరూ ఖండించారు. మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఖండించారు. తోటి న్యాయమూర్తులు ఎందుకు అంత ఏకమయ్యి వాళ్ళు బయటకు వచ్చారు కదా? తోటి న్యాయమూర్తులు ప్లీజ్ అందరూ ఖండన వరకే పరిమితమైనరు. మేము దాన్ని నిరసన ఉద్యమానికి మలిచాము. ఈ దేశంలో ఒక నిరసన ఉద్యమానికి పిలుపునిచ్చింది ఎవరన్నా ఉంటే ఎంఆర్పీఎస్ మాత్రమే పిలుపునిచ్చింది. సాక్ష్యం మేము అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు పిలుపునిచ్చాము. జాతీయ కమిటీ కూర్చొని ఉత్తగా కాదు. ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ స్వతంత్రమైంది. నిన్న చీఫ్ జస్టిస్ కేంద్రాన్ని ఒక హెచ్చరిక చేశాడు. ఎవరు? నిన్న బెంచ్ మీద ఉన్న చీఫ్ జస్టిసే. ఓకే, ఆయన దగ్గర ఒక కేసు విచారణ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఒక చట్టానికి సంబంధించిన విషయంలో విచారణ జరుగుతున్నప్పుడే కేంద్రం ఒక ఎత్తుగడేసింది. అటార్నీ జనరల్ మాట్లాడారు, ఈ బెంచ్ కంటే ఇంకొక పై బెంచ్కి ఇద్దామని చెప్పి. అసలు విచారణ కంటే ముందు కోరాల్సిన పద్ధతి, విచారణ కంటే ముందు కోరాల్సిన పద్ధతి. నా పరిధిలో విచారణ జరుగుతున్నప్పుడు మీరు ఎట్లా కోరుతారని చెప్పి ఇది కేంద్రం తప్పించుకొని ఎత్తుగడ అని చెప్పి మాట్లాడగలిగింది. న్యాయ వ్యవస్థ స్వతంత్రమైందా కాదా? మన దృష్టిలో న్యాయ వ్యవస్థ రాజకీయ పార్టీల నాయకుల దృష్టి వాళ్ళ కంట్రోల్ ఉండాలని కోరుకుంటున్నాము మనం. అయితే న్యాయ వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ కానీ వాళ్ళ అధికారం ఉన్న వాళ్ళ కంట్రోల్ ఉండాలనుకుంటే ఇక వ్యవస్థ కరెక్ట్ పనిచేయదు. ప్రతీకారాలు తీసుకోవడానికి దారితీస్తుంది. పోలీసులు స్వతంత్రంగా చట్టపద్ధతులు వాళ్ళు అనుకోవాలని కోరుకుంటున్నామా, లేదా అధికారంలో ఎవరుంటే వాళ్ళకు ఊడిగం చేయాలని కోరుకుంటున్నాం. వర్గీకరణ తమిళనాడులో అమలు జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో అమలు జరుగుతుంది, తెలంగాణలో అమలు జరుగుతుంది, కర్ణాటకలో అమలు జరుగుతుంది, సౌత్లో క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మా ఎజెండా కొంత మహారాష్ట్రలో ఉన్నది. రేపు మహారాష్ట్రలో 2 విషయాలు చర్చించడానికి వెళ్తున్నా. ఒకటి వర్గీకరణ విషయం, 2 చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన విషయంలో. అంటే చుట్టుపక్కల రాష్ట్రాలు అంటే పంజాబ్ వర్గీకరణ అంటున్నారు. రాజ్యాంగ అమలు గురించి మీరు ఎంతో రాజ్యాంగ అమలు గురించి
రాజ్యాంగంలో అమలు చేయడంలో పూర్తిగా పాలకులు హక్కులు పెడతారు. అంటే దళితులు కడుపులు కొట్టే పని చేస్తారు. శక్తి మేరకు ఏ అంశాల మీద దృష్టి పెట్టి పోరాటం చేయాలో ఆ అంశాల కాడ రాజీ లేకుండా పోరాటం చేస్తున్నాం. నాకు తెలిసి ఈ దేశంలో ఒక కుల సంఘంగా పేరుపడ్డ ఎంఆర్పిఎస్ సమాజం కోసం చేసే ఉద్యమాలు ఎన్నో ఫలితాలు ఇచ్చినాయి. ఇప్పుడు మన అందరి దగ్గర ఉన్నాయి. మొన్న మానవ హక్కుల కమిషన్ అధికారాల గురించి మాట్లాడుతున్నాను నేను. మొన్న తెలంగాణలో ఒక రౌడీ షీటర్ ఎన్కౌంటర్ గురయ్యాడు. తెలంగాణలో ఒక రౌడీ షీటర్ రియాజ్ అనేటైన ఎన్కౌంటర్ గురయ్యాడు. ఆయన అంతకుముందు 3 రోజుల ముందే ఒక పోలీస్ కానిస్టేబుల్ నిజామాబాద్లో చంపాడు. ఆయన మీద 40 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆయన రౌడీ షీటర్. ఆయనను అరెస్ట్ చేస్తున్న క్రమంలో పోలీసుల తుపాకీ లాక్కున్నాడనే పేరుతో ఆయనను కాల్చిపారేశారు. అది తప్పా ఒప్పా ఒక విషయం ఉంది. కానీ వెంటనే మానవ హక్కుల కమిషన్ స్పందించి సుమోటో కేసు తీసుకున్నది. మానవ హక్కుల కమిషన్ స్పందించి సుమోటో కేసు తీసుకున్నది. మీ కస్టడీలో ఉన్న వ్యక్తిని ఎట్లా కాల్చి చంపుతారని చెప్పి పోలీసుల మీదనే కేసు పెట్టడం జరిగింది. అంటే మానవ హక్కుల కమిషన్కు సంపూర్ణమైన అధికారాలు ఉన్నాయని, పేపర్లో వచ్చిన వార్తలను ఆధారం చేసుకొని కేసు పెట్టే అధికారం ఉన్నదని చెప్పి స్పష్టం చేసింది. ఇక్కడ రౌడీ షీటర్ షేక్ రియాజ్ ఎన్కౌంటర్ను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ గురించి ఒక మాట్లాడుతుంది. మనకు తమిళనాడు ఒక జస్టిస్ ఉండే కర్ణన్, తమిళనాడు ఒక హైకోర్టు జడ్జి కర్ణను దేశంలో న్యాయ వ్యవస్థలో దళితుల న్యాయవాదులకు న్యాయమూర్తులకు న్యాయం జరగట్లేదు, అక్కడక్కడ వివక్ష జరుగుతుంది, అన్యాయం జరుగుతుందని చీఫ్ జస్టిస్కి ఒక లేఖ పెట్టినప్పుడు దేశంలో న్యాయ వ్యవస్థలోనే న్యాయం జరగట్లేదు దళితులకు అని చెప్పి చీఫ్ జస్టిస్కి ఒక లేఖ పెడితే ఆ లేఖను కోర్టు ధిక్కారణ కేసు కింద తీసుకుంది. ఎన్నికల కమిషన్కు విరుద్ధంగా ఎన్నికల కమిషన్ ఆదేశాలు ధిక్కరించే విధంగా మొన్న బీహార్లో ఒక బహిరంగ సభలో ప్రకటన చేశాడు. పోలింగ్ బూత్లకు పేద ప్రజల్ని రానివ్వద్దని చెప్పి, వాళ్ళను ఓటును వినియోగించుకునే హక్కును ఇవ్వద్దని చెప్పి ఒక బహిరంగ ప్రకటన చేస్తే దీన్ని అన్ని రాజకీయ పక్షాలు బహిరంగంగానే ఖండించినాయి. ఇది ఎన్నికల కమిషన్ అధికారాలను అవమానించడం, అధికారాలను లెక్క చేయకుండానే ఇది జరిగింది కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడినాయి. ఎవరు కేసు పెట్టకపోయినా కేంద్ర మంత్రి మాట్లాడిన మాటల్ని సాక్ష్యాధారాలతో చూసుకున్న తర్వాత పాట్నా పోలీసులే కేంద్ర మంత్రి మీద నమోదు చేయడం జరిగింది. ఇక్కడ ఫిర్యాదు ఎవరు చేయలేదు. కేంద్ర మంత్రి మీద పాట్నా పోలీసులే పేపర్లో వచ్చిన వార్తల్ని ఆయన రాజస్థాన్ ఆ మహిళలు చూడండి, వాళ్ళు కనీసం మగవాళ్ళకు ముఖాలు కూడా చూపించలేరు, అంత వెనుకబాటు వాళ్ళు. ఆ కుటుంబాన్ని నేను పరామర్శించి రావాల్సి వచ్చేసింది. విషయం చెప్తున్నాను నేను. మన మహిళలు బుర్కలు పెట్టుకుంటారా? వాళ్ళు హిందూ సాంప్రదాయం గల మహిళలే, కానీ ముఖం కూడా చూపెట్టలేనంత పరిస్థితి కనిపిస్తుంది. ఎంత బాధ ఉంటుంది అంటే దేశంలో ఎంఆర్పిఎస్ పరంగా ఎక్కడన్నా అన్యాయం జరిగిన కాడ సంపూర్ణమైన న్యాయం అంతటా జరగకపోవచ్చు, కానీ మాకు తెలిసిన కాడ శక్తి ఉన్న కాడ మా పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు రాజస్థాన్కు నేను వెళ్ళేంత వరకు ప్రకాష్ అంబేద్కర్ వెళ్ళలే, అక్కడ ఉండబడే మాయావతి వెళ్ళలే, లేదా పక్క రాష్ట్రాల్లో ఉండబడే దళిత లీడర్లు ఎవరు వెళ్ళలే. మా మనసు కొట్టుకుంటుంది కాబట్టి అక్కడ దాకా వెళ్ళి రావాల్సి వచ్చేసింది. మీరు చూడండి, దేశంలో ఎంఆర్పి చిన్నది, కానీ చిన్నదైనా సమాజం కోసం దళితుల కోసం మా శక్తి మేరకు. అట్లనే రియాజ్ కుటుంబం సంబంధించిన వాళ్ళ నుంచి మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేయలే. ఎన్కౌంటర్ గురైన రియాజ్ కుటుంబం వచ్చి మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేయలే. కేవలం పేపర్లను ఆధారం చేసుకొని మానవ హక్కుల కమిషన్ ఆడ సుమోటో కేసు నమోదు చేసింది. ఒక హైకోర్టు జడ్జితో వాదించినందుకే హైకోర్టు లాయర్ మీద చర్య తీసుకోవడం జరిగింది, కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద దాడి చేసిన చర్య తీసుకోవడం లేదు. దీన్ని బట్టి కేవలం ఒక ఉన్నత స్థాయిలో ఉన్న న్యాయ వ్యవస్థ కోర్టు ధిక్కరణ కేసు పెట్టినప్పుడు ఇక సామాన్య దళితుల పరిస్థితి ఏందని చెప్పి ఆందోళన దేశవ్యాప్తంగా ఉన్న సమయంలోనే ఆ ఆందోళనకు ఒక రూపం ఇవ్వడానికి, ఆవేదనకు ఒక రూపం ఇవ్వడానికి